విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు ఆర్సి మునికృష్ణ, పొన్నాల చంద్ర, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్యలు పాల్గొని గణనాథుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో తిరుపతి నగర ప్రజలు, అధికారులు, సిబ్బంది సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. అమరావతిలో ఏర్పడిన ఇబ్బందులు అన్నీ నేటితో తొలగిపోవాలని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల కోసం కష్టపడుతున్న కష్టానికి ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని అన్నారు. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి పూజల్లో పాల్గొనడం సంతోషమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, డీసీపీ శ్రీనివాసులు రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, మేనేజర్ చిట్టిబాబు, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర ఫోన్ తీసి పక్కన మారా సార్. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగర ప్రజలందరికీ, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలో వినాయకుని విగ్రహానికి పూజలు చేయడం సందర్భంగా మేయర్ శిరీష గారికి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శివనక్ గారికి, అదేవిధంగా తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తిరుపతి నగర వాసులకు అందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, వినాయకుని ఆశీస్సులు అందరికీ కలగాలని, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్రం, మన తిరుపతి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ కొన్ని విపత్తుల కారణంగా విజయవాడ, అమరావతి కేంద్రం కొన్ని ఇబ్బందులు కలగడం జరిగింది. అవన్నీ ఈ రోజుతో వినాయకుని ఆశీస్సులతో తొలగిపోవాలని కోరుకుంటూ, అదేవిధంగా దీనికి శ్రమ పడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళ శ్రమ ఫలించాలని కూడా కోరుకుంటూ ఈ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకరికి తెలియజేస్తున్నాం. హిందువులకు అతి పెద్ద పండుగ అయినటువంటి వినాయక చవితి ఇవాళ మనమందరం కూడా చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నాము. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి విగ్రహానికి శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులు గారు, అలాగే నాయకులందరూ కలిసి, ఆఫీసర్స్ అందరం కలిసి పూజా కార్యక్రమాలు చేసుకొని ఆ వినాయకుడి ఆశీర్వాదాలు పొంది ప్రజలందరూ కూడా వినాయకుడి ఆశీర్వాదాలు ఎల్లప్పటికీ ఉండాలి. ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా మనం ముఖ్యంగా మొట్టమొదటగా పూజలు చేసేదే వినాయకుడికి. ఎందుకంటే ఆయన విఘ్నాల నుంచి మనలందరినీ కాపాడుతారు. కాబట్టి అటువంటి వినాయకుడిని ఇవాళ మనస్ఫూర్తిగా అందరం కూడా పూజించి ఆయన కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా మన నగరపాలక సంస్థ ఆఫీస్ నందు ఈరోజు వినాయక చవితి మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇక్కడ మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి
మన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అదేవిధంగా మేయర్ శిరీష గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు, కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ గారు, పొన్నాల చంద్ర గారు, తదితర మరి కార్పొరేటర్సు, అధికారులు అందరూ కూడా ఇక్కడ మరి వినాయక చవితి పూజను జరుపుకొని తప్పకుండా ఈ తిరుపతి నగరంలో మరి శాంతి భద్రతలు సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ రోజున మంచి పరిపాలన అందించే దిశగా కూడా వారందరూ కూడా కష్టపడాలని వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ తిరుపతి నగరానికి మరెన్నో అవార్డులు కూడా తెచ్చిపెట్టే విధంగా అధికారులు అయితేనేమి, ప్రజలైతేనేమి, నాయకులందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాలని ఆ వినాయకుడిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అందజేస్తూ తిరుపతి అభివృద్ధికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ముఖ్యమంత్రి నాయకత్వంలో భారీ ఎత్తున కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి. అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ లేదా అన్ని వర్గాల ప్రజలకు చేయూతనిచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టి తిరుపతి అభివృద్ధిని ప్రధానంగా కూడా ధ్యేయంగా పనిచేస్తామని కూడా ఈరోజు ఈ వినాయక స్వామి ఆశీస్సులు ఉండి తిరుపతి నగర అభివృద్ధి గ్రేటర్ స్థాయికి ఎదగాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.